అలా ఒకసారి జై కాంగ్రెస్ అన్న జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కొంచెం దగ్గరికి వెళ్ళండి ముందుకు రండి మేడం ముందుకు రండి మేడం అలా మీరు వెనక్కున్నాండి అందరికీ నమస్కారం. నా పేరు ముర్షెట్టి నివేదిత లక్షాది అండి. 46వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ పెద్దలకు, అధిష్టానానికి అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మాపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యతను మాకు అప్పగించినందుకు వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాము. వార్డులో ఏ సమస్య వచ్చినా వెంటనే తీరుస్తామని హామీ ఇస్తున్నామండి. సూర్యాపేట పట్టణాన్ని ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ప్రజలలో మంచిగా ఉందండి. వెళ్తే అందరూ మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రతి ఇంట్లో వాళ్ళ అమ్మాయి లాగా, వాళ్ళ కూతురు లాగా, వాళ్ళ అక్క లాగా మమ్మల్ని భావిస్తున్నారండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎంపీ గారు రఘువీర్ రెడ్డి గారు, అలాగే మన సర్వోత్తమ్ రెడ్డి గారు, రమేష్ రెడ్డి గారు, వేనారెడ్డి గారు, పోతు భాస్కర్ గారు, వీరందరూ ఆశీర్వదించి మా మీద నమ్మకంతో మాకు చైర్పర్సన్ క్యాండిడేట్ గా అవకాశం ఇచ్చారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాము. మా వార్డుతో పాటు 48 వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీని విజయం పతాకం ఎగిరేసేటట్టు చేయండి. అందరూ తప్పకుండా ఓట్లేసి 48 వార్డులలో మమ్మల్ని గెలిపించగలరని ప్రార్థన. ఈ విజయాన్ని దామోదర్ రెడ్డి గారికి అంకితం చేస్తాము. స్వర్గీయ దామోదర్ రెడ్డి గారికి అంకితం చేస్తాము.
వెళ్ళినప్పుడు మాకు తెలిసిన సమస్యలు ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదండి, రోడ్లు కూడా బాగాలేవని చెప్తున్నారు. అవన్నీ వెంటనే నెరవేరుస్తాము. మేము గెలిచిన వెంటనే డెవలప్మెంట్లో నాలల్లో కానీ, భూపత్ నగర్లో డ్రైనేజీలు కానీ, కల్వర్టు సమస్యలు చాలా చెప్పారండి. అవన్నీ దోమల బెడద కూడా చాలా ఉంది. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ పోతాం. తప్పకుండా ప్రతి ఒక్కటి చేస్తామండి. చైర్మన్ అభ్యర్థిగా మమ్మల్ని ప్రకటించినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ చైర్మన్ గా గెలిచిన సంకేతాన్ని దామోదర్ రెడ్డి గారికి విజయాన్ని అంకితం చేస్తాము. ముర్షెట్టి నివేదిత గారు చాలా ఘన విజయం సాధించబోతున్నారు. వారు ఇంటింటి ప్రచారంలో భాగంగా ముందుకెళ్తా ఉంటే ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారికి నీరాజనం పడతా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పట్ల వారికి వివరిస్తూ ఉన్నారు. వారు కానీ వారి భర్త లక్షాది గారు కానీ ఈ ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాలా ఆధునికీకరణ అయితేంది, చాలా బ్రిడ్జిలు అయితేంది, కల్వర్ట్లు అయితేంది, రోడ్ల యొక్క విస్తరణ అయితేంది, డ్రైనేజీ సమస్య తీర్చడం, ఇవన్నీ కూడా చేస్తామని వారు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. పార్టీ సూర్యాపేట పట్టణంలోని 48 వార్డులలో 40 వార్డులలో విజయం సాధిస్తా ఉన్నాము. మిగతా 8 వార్డుల గురించే బీఆర్ఎస్, బీజేపీ మరియు ఇతర ప్రతిపక్షాలు ఆ 8లో ఎన్ని తెచ్చుకోవాలని ఆరాట పడుతున్నాయి తప్పితే కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమైంది. సూర్యాపేటలోని మున్సిపాలిటీ మీద 3 రంగుల మువ్వెన్నెల జెండా ఎగరబోతుంది.